హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలి చూద్దాం. ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్న బాదం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బాదంని 3 to 4 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. దీన్ని ఇప్పుడు సపరేట్గా పెట్టుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ని అయితే 3 to 4 minutes వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ గీ యాడ్ చేసుకొని ఇందులో పంకిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ 2 యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 minutes వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకొని ఇందులో ఇప్పుడు మళ్ళీ గీ యాడ్ చేసుకొని పిస్తా, ఎండు ద్రాక్ష 2 యాడ్ చేసుకొని 3 to 4 minutes వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో గీ యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు వాల్నట్స్ అయితే యాడ్ చేసుకొని సేమ్ 3 to 4 minutes వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని అందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకుందాం. మళ్ళీ గీ యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్న దాన్ని దీంట్లో మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా పెట్టుకొని లైన్ డేట్స్ని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ఇప్పుడు గీ యాడ్ చేసుకొని అందులో ఈ లైన్ డేట్స్ని అయితే మిక్సీకి పట్టుకొని స్మూత్గా పేస్ట్ టైప్లో అయితే దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా 5 minutes వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నామండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆ లైన్ డేట్స్ చల్లారిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ వల్ల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ శక్తిని పెంచుతుంది, పోషకాలు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండి శరీరానికి మంచి పోషణ ఇస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హృదయ ఆరోగ్యానికి మంచిది. బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఎముకలు కూడా బలంగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే కాల్షియం, మినరల్స్ ఎముకలను బలంగా చేస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలను ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు మనం చేసుకుని తినకపోతే ఎలా? మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధానంలో అయితే ట్రై చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.